సార్ లిఫ్ట్ సార్ హైదరాబాద్ వరకు. హైదరాబాద్ 3000. 3000? అది పట్టలేనా అవి? మరి టీ షర్ట్ అది మార్కెటింగ్ స్ట్రాటజీ అంటావా? బాగున్నాయి పల్లీలు, చాలా బాగున్నాయి. ఒక మనిషి బండి నడుపుతున్నాడు. లేదు బ్రో, కనీసం తీసి ఒక 4 పల్లీలు చేతిలో వేయచ్చు కదా. ఎక్కడి నుంచి? హిందీ కిధర్ సే? गुजरात से. कितना दिन का ट्रिप है? अभी कुछ साइड नहीं है. ऑल द बेस्ट, सेफ राइड. సో ఈ 12 గంటల ట్రిప్ 12 నిమిషాల్లో చూసేయండి. లెట్స్ గో. వెల్కమ్ బ్యాక్ అగైన్ టు ది ఛానల్ అనమాట. ఈ రోజు నేను గణేష్ బ్రో ఓన్లీ ఇద్దరమే వైజాగ్ నుంచి హైదరాబాద్ వరకు రోడ్ ట్రిప్. చూసేయండి. అది కాదు, స్వెట్ షర్ట్ బాగుంది. ఎక్కడి నుంచి? హే, స్వెట్ షర్ట్ ఫ్రమ్ టోన్స్, స్పాన్సర్డ్ బై గణేష్. థ్యాంక్స్ బ్రో. ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అంటే నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు, అయినా కూడా అప్కమింగ్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అని కొత్తగా మేము కాన్సెప్ట్ ఇచ్చాము. సో పొద్దున్నే వేసా అనమాట. ఈ స్వెట్ షర్ట్ గురించి జరిగిన యుద్ధాలు వేరే. అసలు నా కోసం హైదరాబాద్ నుంచి బస్సులో వచ్చింది మళ్ళీ సపరేట్ గా. అది వచ్చింది కాకుండా ఏదో పొద్దున్న రాకుండా ఈవినింగ్ వచ్చింది. అప్పుడు మేము అరకు బయలుదేరిపాం. అరకులో డ్రోన్ షాట్స్ ప్లాన్ చేసాం. స్వెట్ షర్ట్ లేదు, ఇక వచ్చింది అది రిటర్న్ లో వేసుకోవాల్సి వచ్చింది. ఈరోజు నేను ఓన్లీ గణేష్ బ్రో నేను ఒక మంచి లాంగ్ ట్రిప్ వెళ్తున్నాం అనమాట. లాంగ్ ట్రిప్ కాదు, ఇంటికి వెళ్ళిపోతున్నాం హైదరాబాద్. షేర్ చేసుకుంటాం అంతే. సో ఈ 12 గంటల ట్రిప్ 12 నిమిషాల్లో అసలు వైజాగ్ కాదు, మొత్తం అరకు ట్రిప్ అయిపోయింది. అరకు మాత్రం వైజాగ్ లో అనిపించింది. అరకులో బాధలు వేరే. ఆ వ్లాగ్ చూసుంటే బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. సో ఈ 12 గంటల ట్రిప్ 12 నిమిషాల్లో చూసేయండి. లెట్స్ గో. సార్ లిఫ్ట్ సార్ హైదరాబాద్ వరకు. హైదరాబాద్ 3000. ఏంటి సార్ ఇది? ఫ్లైట్ ఇస్తారు కదా మీరు? అవునా? ప్రైవేట్ గా మీకోసం కార్ తీసుకొస్తే 10 మంది బస్సులు ఇస్తేనే 1000 రూపాయలు 1500 ఇస్తారు. ఏం తక్కువ చేయండి అన్న. అంతేనా? 3000 ఫిక్సా? చలో వెళ్ళిపోదాం. ఫిగర్ అవుట్ చేసావు బ్రో నువ్వు. నేనే ఇంకా ఫిగర్ అవుట్ చేయలేదు. నేను చెప్పాగా ఈ జుట్టు హెడ్ బాత్ చేస్తే ఎలా అవుతుందని అలా అయిపోయింది ఆల్రెడీ. అందరూ ఎంకరేజ్ చేస్తారు కానీ అరే భలే పెంచావరా, భలే ఉందిరా జుట్టు. లాంగ్ హెయిర్ నీ హెయిర్ లో లాంగ్ హెయిర్ లో నీ హెయిర్ లో చాలా బాగుంటుంది. నీ చూసి లాంగ్ హెయిర్ ఉన్నట్లో జర్నీలోనే కాదు మామూలుగా కూడా అది ఎప్పుడు బాగుంటుంది తెలుసా? మనం ఎక్కడికైనా పార్టీకి ఎక్కడికైనా వెళ్ళే ముందు జస్ట్ ముందు నేను ఒక సలూన్కి వెళ్ళి వాడికరే నా జుట్టు సెట్ చేయాలంటే సెట్ చేస్తాను. వాడేంటి అలా ఉన్నాడు? ఇట్స్ రోలింగ్ బ్రో. సో రవికి అయితే వీడియో కాల్ చేస్తాం అనమాట. యా రవి, ఎలా ఉన్నా? స్టార్ట్ అయిపోయాం. ఇదిగో రవి. హాయ్ చెప్పు రవి. హలో. నువ్వు లేని లోటు తెలుస్తుంది రవి వెనక సీట్లో. అందుకే దిష్టి కింద వాటర్ బాటిల్ పెట్టాను. అదిగో నీ బదులు వాటర్ బాటిల్ పెట్టాను. మీ జాన్ చెప్ప డ్రైవ్ చేస్తున్నాడు కానీ ఆడే చెప్పగాడు. నువ్వే నీ జబ్బలు చూపించి మొత్తం వీడియోలంతా ఆకట్టుకున్నావు. కానీ ఆ వీడియోలు పంపివా? డాక్యుమెంట్ పెట్టా, లేకపోతే గూగుల్ డ్రైవ్. ఓకేనా? గూగుల్ డ్రైవ్ అయినా పంపిస్తే. సరే మరి బాయ్. జాగ్రత్త. సో నిజంగా మిస్ అవుతాం మేమైతే రవిని. 3 రోజులు అలా ఉన్నాడు. అది
మాటలు ఆ మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆనుమత్యం అనమాట. నేను చాలా నేర్చుకున్నా రవి దగ్గర నుంచి. చాలా ఏరుకున్నాం మేము. మీరంతా చూసే రవి వేరు, మేము చూసిన రవి వేరు. అది తెలుసులే. ఆ గుండె బతకాలరా, ఆ డైలాగ్ రవికి సూట్ అవుతుంది. యాక్సిడెంట్ బ్రో, చాలా లారీ తిరగబడిపోయింది బ్రో. లారీ తిరగబడిపోయింది. ఎవరికేం కాలేదా? డ్రైవర్ ఇక్కడే ఉన్నాడు కదా ప్రశాంతంగా, పర్లేదులే. మాన్సూన్ సీజన్లో డ్రైవ్లు ఉంటాయి, అసలు క్రేజీ వైబ్ వస్తుంది అనమాట. దట్ టు విత్ పానోరామిక్ సన్ రూఫ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ లైక్ గణేష్ బ్రో. జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట, ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు, అలానే ఎక్కువ స్లో వెళ్ళకూడదు, వెనకాల వచ్చేస్తారనమాట. సో ఆచితూచి నడపండి. వర్షం పడేటప్పుడు విజిబిలిటీ చాలా తక్కువ ఉంటుంది. చెప్పు బ్రో దాని గురించి. ఏంటో అది, నేనైతే వాడు అది పట్టలేను అవి. మరి టీషర్ట్ అది, నేను టీషర్ట్ ఆరేసాడు అనుకుంటున్నా. మార్కెటింగ్ స్ట్రాటజీ అంటావా? సో బ్రో నేను మాట్లాడుకుంటే ఫస్ట్ కూడా బ్రో, నేను ఇంత కమర్షియల్ గా లేరు బ్రో ఇక్కడ. బ్రో ఇట్స్ నాట్ కమర్షియల్ బ్రో, ఇట్స్ క్యాప్చరింగ్ మూమెంట్స్ అంటారు అనమాట. లెట్స్ కమ్ అగైన్ బ్రో. ఇందాక ఏదో అంటున్నారు. Seeing mountains always puts a smile on my face. I don't know why. అని చెప్పి అంటున్నాను. ఓకే, సేమ్ ఫీలింగ్. ఇది చెప్పడానికి నువ్వు రికార్డు కొట్టి నవ్వి బ్రో మాత్రం ఆయన అంటే అంటే చిరాకు తెప్పికూడదు, కానీ ఇలాంటి మూమెంట్లో చిరాకే వస్తుంది అనమాట. అదేమంటారు, ఏదైనా స్టార్టింగ్ లో ఇలాగే ఉంటుంది బ్రో, కొన్ని రోజుల తర్వాత మనకు అలవాటు అయిపోతాం. కెమెరా పట్టుకొని అలా. క్యాష్ చాలా ఇంపార్టెంట్ రోడ్ ట్రిప్ బ్రో. ఇప్పుడే మాకు 100 రూపాయలు లేవని అర్థమైంది మా దగ్గర. రవిగాడు చెప్తాడు మళ్ళీ వచ్చి, వెరీ ఇంపార్టెంట్ అంటాడు వచ్చి. అన్నవరం ప్రసాదం చాలా ఫేమస్. మేము వచ్చేటప్పుడు చీకటి అయిపోయింది కాబట్టి ఇప్పుడు కవర్ చేసాం అనమాట. ఎక్కడి నుంచి? हिंदी किधर से? गुजरात से। कितना दिन का ट्रिप है? अभी कुछ डिसाइड नहीं है जब तक हो। अभी कितना दिन हो रहा स्टार्ट करके? 168। कितना? 168। डेली खाना पीना मेरे पास में बना लेता हूँ, कभी आता हूँ। यूट्यूब चैनल है आपका? इसको कभी है बाईसाइकिल राइडर ब्लॉग। हाँ हमारा भी है। बाईसाइकिल राइडर। हम आपका गाड़ी देख के रुके। चप्पल भी नहीं पहने कहीं को? नंगे पैर। नंगे पैर डिसाइड हो गया क्या? डिसाइड है। आई थिंक केदारनाथ के बाद छोड़ दिया है। केदारनाथ के बाद चप्पल पहनना छोड़ दिया? हाँ, केदारनाथ से 250 किलोमीटर पहले। आपका नाम? कौशिक। कौशिक। अखिल मेरा नाम। मैं भी रिसेंटली स्टार्ट करा यूट्यूब चैनल। हाँ आप ब्लॉगिंग चैनल? हाँ मेरा ब्लॉगिंग चैनल है, मैं ट्रैवल ब्लॉग्स करता हूँ। इनका फैशन है, ये तो बड़ा प्लेयर है वो। आप कुछ खाते? मेरे पास प्रसाद है, देवड़ का प्रसाद। अभी लिए वो स्पेशल अन्नवरम आप पार हुए ना अभी? अन्नवरम आप किधर से आ रहे? ये रोड विजयवाड़ा। आज मैंने दर्शन किया है वो स्वामी कमसी। हाँ कोटेश्वर राजा महेंद्रवरम के पास है ना। हम वाइजैक से आ रहे थे इधर। हाँ ये अन्नवरम प्रसाद है यहाँ का, बहुत फेमस है, मतलब अन्नवरम में फेमस है। स्वीट के जैसा और प्रसाद भी है। ठीक है मिलेंगे ठीक है फिर से कभी। ऑल द बेस्ट सेफ राइड। हाँ चलो मिलते हैं। చెప్పులు కూడా లేకుండా గ్రేట్ బ్రో. బాగున్నాయి పల్లీలు, చాలా బాగుంది. చాలా బాగున్నాయా? తిన్ 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 తిన్. ఒక మనిషి బండి నడుపుతున్నాడు. నేను లేదు బ్రో, కనీసం తీసి ఒక 4 పల్లీలు చేతిలో వేయచ్చు కదా. లేదులే ఒక్కొక్కసారైనా. అరే అఖిల్ ఒక్క పల్లి అయినా సరే వదిలే, 4 ఎక్కువ అనుకో. ఒక్కొక్క పల్లి అని తీసిచ్చావా? క్రిస్పీ చికెన్ తినాలన్నది నాకు.
ఇప్పుడు క్రిస్పీ చికెన్ మనం విజయవాడలో తినేసి ఇంక స్టార్ట్ అయిపోదా అంట. 300 గ్రాములు పల్లీలు, లేస్ ప్యాకెట్లు, అదేంటి ఫ్యాంటా, డ్రింకులు బ్రో. నీ డ్రింకుల గురించి మాట్లాడాలి బ్రో. ఎన్ని తాగుతావు బ్రో డ్రింకులు నువ్వు మామూలుగా? ఇప్పుడు ఒక గ్లాస్, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి, ఒక థమ్స్అప్ చెప్తాం కదా, ఆ థమ్స్అప్ తాగిన తర్వాత వీఆర్ సాటిస్ఫైడ్. ఇక్కడ అలా కాదు. ఆ థమ్స్అప్ తాగిన తర్వాత మీరు థమ్స్అప్ తాగుతారా, ఎవరైనా తాగుతారంటే ఓకే, లేకపోతే థమ్స్అప్ లావు బాబు. కడుపులో పెట్టుకున్నారా పరువు తీసేద్దాం ఒక రోజు. సరే జిమ్ చేసినప్పుడు కూడా మనిషిని చూసా. జిమ్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ కెఫేకి వెళ్ళినా సీజర్స్ చికెన్ అండ్ ఫ్రెష్ ఫ్రూట్, వాటర్ మిలన్ జ్యూస్ అంతే. ఇంకేం తాగడం మనిషి, ఇంకేం తిండు బయట అన్హెల్తీ. అలా డిన్నర్ బ్రేక్కి ఏఎఫ్సీలో ఆగాం అనమాట. ఏఎఫ్సీ అంటే అఖిల్ ఫ్రైడ్ చికెన్ కాదు, ఏటో మరి ఇప్పుడే చూసాను నేను. ఇంకో రౌండ్ వేయాలి. ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్నాం. ఇక ప్రాబ్లీ ఒక 45 minutesలో హోమ్ రీచ్ అయిపోతాం. ఈ వ్లాగ్లో ఏమైనా తప్పులు ఉంటే యాస్టీస్గా కామెంట్ చేసాను కింద. సో నెక్స్ట్ వ్లాగ్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఈ వ్లాగ్ ఇక్కడతో అండ్ ఇంకో వ్లాగ్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు త్వరలో. ఇంకే ట్రిప్ వేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ రివీల్ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా దగ్గరుండి చూసుకున్నందుకు వి ఫెల్ట్ సో హ్యాపీ అనిపించింది, బట్ ఇష్టంగానే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మిగతా 3 వ్లాగులు చూసినందుకు థ్యాంక్స్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మా ఫీడ్బ్యాక్ ఇవ్వండి. రైట్ థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం కలుద్దాం. బాయ్.